కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవయ్యుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకుత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను. ఆమేన్. ఇక్కడ దావీదు గారు, ఎన్నాళ్ళ వరకు దేవా నన్ను మరిచిపోతావు? నిత్యము నన్ను మరిచెదవా? ఎంతకాలం నాకు విముఖుడుగా ఉంటావు? ఎంతకాలం నేను నా మనసులో నేను చింతపడుదును అని యెహోవాకు మొరపెట్టుకుంటున్నారు. నిజమే కదా? నీవు ఎంతకాలము దేవుని మరిచి తిరుగుతావు? ఎంతకాలము దేవుని ఎదిరించి జీవిస్తావు? ఇప్పటికైనా యేసుని నమ్మి నీ పాపం నుండి విడుదల పొంది ఆయనను నమ్ముకొని ఆయన వైపు చూస్తే గనక ఆయన నిన్ను మర్చిపోరు, నిత్యము నిన్ను మర్చిపోరు, నీకు విముఖుడుగా ఉండరు. నీవు మనసులో చింతపడనవసరమే లేదు. పగలంతా దుఃఖాక్రాంతుడై ఉండక్కర్లేదు. దేవుడే నీ దుఃఖములో నీకు తోడుగా ఉంటారు. నీ మనసులో ఉన్నటువంటి చింతను ఆయన పంచుకుంటారు. నీ యొక్క బాధలో ఆయన తోడుగా ఉంటారు. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన రక్షణ విషయమై నమ్మిక ఉంచి ఆయన యందు ఆనందించండి. కాబట్టి కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.